విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట యథేచ్ఛగా గంజాయికి బానిసలవుతున్నారు. తరచుగా గంజాయి సేవిస్తూ పోలీసులకి చిక్కుతున్నారు. మరి ఆ ప్రాంతం ఎక్కడుంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. స్టూడెంట్స్ టార్గెట్ గా గంజాయి దందా నడుస్తుందా? కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ లో ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ హబ్ గా పేరుబడినటువంటి ఈ తిమ్మాపూర్ వద్ద చాలా ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అయితే ఇక్కడ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి వినియోగం జరుగుతుంది. ఇక్కడ తరచూ విద్యార్థులు గంజాయి సేవిస్తూ కూడా పోలీసులకు పట్టుబడుతుంటారు. సో మొత్తంగా ఈ గంజాయికి సంబంధించిన విద్యార్థులు ఎలా వినియోగిస్తున్నారు, పోలీసులకు ఎలా చిక్కుతున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో తిమ్మాపూర్ మండల కేంద్రం ఉంటుంది. తిమ్మాపురం మండలంలోని ఎల్ఎండి కాలనీ, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ ఏరియాల్లో పలు విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో పాఠశాల స్థాయి నుంచి మొదలు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు నడుస్తున్నాయి. పదుల సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో హాస్టల్స్ కూడా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిని ఆనుకుని ఆ గ్రామాలు ఉండడంతో వాటికి సమీపంలోనే బాయ్స్ హాస్టల్స్తో పాటు గర్ల్స్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. అందులో చాలా పేరు పొందిన విద్యా సంస్థలకు చెందినవి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా గత కొంతకాలంగా ఆ ప్రాంతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. తరచుగా అక్కడ గంజాయి సేవిస్తూ విద్యార్థులు, యువత పోలీసులకి పట్టుపడుతున్నారు. దాంతో విద్యార్థుల టార్గెట్గా గంజాయి దందా నడుస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. కాగా తాజాగా తిమ్మాపూర్లోని తిరుమల హోమ్స్లో గంజాయి సేవిస్తున్న 2 యువకులు పోలీసులు చిక్కారు. అందులో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి. వారి వద్ద నుంచి 110 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రఘువర్ధన్ రెడ్డి, శ్రీకృష్ణలు మరో వ్యక్తితో కలిసి తిరుమల హోమ్స్లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శ్రీకృష్ణ స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. వారు కొంతకాలంగా మరో హాస్టల్లో ఉంటున్న యువకుడి వద్ద గంజాయి కొనుగోలు చేసి సేవిస్తున్నారు. వారికి గంజాయి సప్లై చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గతంలో కూడా కొత్తపల్లి గ్రామం వద్ద గంజాయిని బైక్పై తీసుకువెళ్తున్న యువకుల్ని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అందులో 3 యువకులు విద్యార్థులే. వాళ్లు వేములవాడ మండలానికి చెందినవారు. బైక్పై ఒరిస్సాకు వెళ్లి గంజాయిని తీసుకొస్తుండగా 3 యువకులు పోలీసులు చిక్కారు. వారి నుంచి 5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో రామకృష్ణ కాలనీ వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. అక్కడ కూడా దొరికింది యువకులే. కాగా గంజాయి వినియోగం పెరిగిందని, పూర్తిస్థాయి నిఘా పెట్టామని పోలీసులు చెప్తున్నారు. గంజాయి కిట్స్ను కూడా తాజాగా విరివిగా ఉపయోగిస్తున్నామని కూడా తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు, యువత టార్గెట్ గా గంజాయి వినియోగం ఎక్కువ అవుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఈ గంజాయి వినియోగం విద్యార్థులు, అదేవిధంగా యువత ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు, పోలీస్ శాఖ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపైన మిగతా వారి బాధ్యత ఎలా ఉందనేటువంటి అంశాలు మాట్లాడేందుకు తిమ్మాపూర్ సర్కిల్ సిఐ సదన్ కుమార్ మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, మొత్తానికైతే తరచూ ఈ సర్కిల్ పరిధిలో ఇలాంటి కేసులు వస్తున్నాయి కదా, దీనిపైన అసలు ఏంటి, ఎందుకు ఈ సర్కిల్ లోనే ఎక్కువ, అంటే ఈ విద్యార్థుల టార్గెట్ ఎందుకు జరుగుతుంది గంజాయి వినియోగం? అంటే ఇక్కడ మా ఏరియాలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి జనరల్ గా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కంటిన్యూగా వాచ్ పెడుతున్నాము. దానిలో భాగంగానే నిన్న 3 మనకు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. ఒక అతను అబ్స్కాండింగ్ అయి ఉన్నాడు. 2 మాత్రం అదుపులో తీసుకున్నాము. వాళ్ళను డీటెయిల్ గా ఇంటరాక్ట్ చేస్తున్నాము. ఫర్దర్ మనకు సోర్స్ కూడా పారిపోయిన సాయి అతని నుంచి రావాల్సింది, అతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఫర్దర్ లింక్ మళ్ళీ వేరే స్టేట్ ఉందా లేదనేది కూడా మనకు కొంత డీటెయిల్స్ తెలవాల్సింది. ప్రస్తుతం అయితే ఒక స్టూడెంట్, ఒక డ్రైవర్, టిప్పర్ డ్రైవరు, వాళ్ళిద్దరు ఒకటే రూమ్ ఉంటారని చెప్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ దగ్గర 110 గ్రామ్స్ సీజ్ చేసినాం. వాళ్ళ బండి, మొబైల్ ఫోన్ సీజ్ చేసినాం. గంజాయి అరికట్టడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అవగాహన కార్యక్రమం కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఈ రకమైన కార్యక్రమాలు ఎలా ముందుకెళ్తున్నారు మీరు? అంటే కాలేజీలలో కూడా మనం అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము, కొన్ని కాలనీస్ లో పెడుతున్నాము. ఈవెన్ కాలేజీలు కూడా ఫిక్స్ అప్ చేస్తున్నాం వాళ్ళకు. మీరు కూడా
ఒక ప్రత్యేకమైనటువంటి క్లబ్స్ ఏర్పాటు చేసి డ్రగ్ అగెనిస్ట్ క్లబ్స్ ఏర్పాటు చేసి పబ్లిక్ అంటే స్టూడెంట్స్ కి అవేర్నెస్ చేయాలని చెప్తున్నాము. తప్పకుండా ఇంకా ఇప్పుడు మేము అలర్ట్ అయినాం, ఎందుకంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే, వాళ్ళు కన్జ్యూమ్ చేసే దాన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా పిల్లలు చాలా మంది అడిక్ట్ అయినట్టు అనిపిస్తుంది. మొత్తం డీటెయిల్ గా లిస్ట్ కలెక్ట్ చేసుకొని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తాము. మనకు లేటెస్ట్ గా కిట్స్ కూడా వచ్చినాయి. వాళ్ళ దగ్గర మనకు ప్రాపర్టీ దొరకకపోయినా వాళ్ళ టెస్ట్ ద్వారా వాళ్ళు తాగిరా లేదా కనుక్కొని వాళ్ళని కూడా మనం లీగలైజ్ చేయవచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ కూడా చేసే అవకాశం ఉంది. డెఫినెట్ గా కొన్ని స్టెప్స్ అయితే తీసుకోబోతున్నాం. గంజాయికి పరమైందా సార్? డ్రగ్స్ లాంటివి నేను వాడకం జరుగుతున్నటువంటి మీ దృష్టికి వచ్చిందా? ప్రస్తుతం అయితే గంజాయి మన ఏరియాలో వేరే అదర్ డ్రగ్స్ ఏం లేదు, ఓన్లీ మన లోకల్ అవైలబుల్ సోర్స్ గంజాయి వాళ్ళు సేవిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు కొంత నిన్న వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రెజర్ రిలీఫ్ అవుతామని చెప్తున్నారు, బాగా ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతామని చెప్తున్నారు. కానీ దానికి ప్రెజర్ రిలీఫ్ అవడానికి మంచి చదువుకోవాలి, లేకపోతే ఎవరైనా మంచి ఫ్రెండ్స్ తో ఉంటే ఆటోమేటిక్ గా మంచి ఉల్లాసంగా ఉంటాడు. ఇట్లాంటి చెడు వ్యసనాలకు బానిసై వాళ్ళు అది ఒక రకంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయము. ఇంకా ఎవరెవరున్నారు అనే దాని మీద మొత్తం డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది మొత్తానికి గంజాయి అరికట్టడానికి ఇటు పోలీస్ శాఖ విస్తృతమైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా కాలేజీలో కూడా అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా నూతనంగా కిట్స్ కూడా వచ్చాయి. ఒకవేళ వారి దగ్గర వినియోగించినటువంటి వస్తువులు దొరికినప్పటికీ కూడా కిట్స్ ద్వారా కూడా వారి బాడీలో ఉన్నటువంటి గంజాయికి సంబంధించిన అవశేషాలను కూడా గుర్తించవచ్చని కూడా సిఐ చెప్తున్నారు. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి. కాగా తిమ్మాపూర్ మండలంలో విద్యా సంస్థలు ఉన్న చోటనే గంజాయి వినియోగం ఎక్కువగా జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్స్లో ఉండే కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారని అభిప్రాయపడుతున్నారు. హాస్టళ్ల మధ్య పోటీ పెరగడంతో హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులపై ఎలాంటి ఒత్తిళ్లు కానీ నిఘా కానీ ఉంచడం లేదు. వాళ్ళని ఫ్రీగా వదిలేస్తుండటంతో విద్యార్థులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని స్థానికులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు యువత చాలా గంజాయి మత్తులో పడి తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. మరి గంజాయి అనేది ఒక కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తా ఉంది. ఎందుకు అనంటే ఇవాళ దేశ భవిష్యత్తుకు మూల కారణం యువత. ఆ యువత గంజాయి తాగుతూ పెడదారి పడతా ఉంది. దేశానికి పెద్ద నష్టం జరుగుతా ఉంది. ఒక కుటుంబంలో మరి పిల్లలు అంటే యువకులు అయితే యువకులు ఉత్తములుగా గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దబడతారని చెప్పి తల్లిదండ్రులు ఆలోచిస్తే మరి పిల్లలు ఏం చేస్తారంటే యువకులు మరి సరదాకు పోయి గంజాయి తాగుతూ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటున్నారు. మరి గంజాయి అనేది చాలా ప్రమాదకరమైంది. మనం విదేశాలకు సంబంధించినటువంటి ఏవైతే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఏవైతే వస్తున్నాయో చైనా గానీ జపాన్ గానీ అక్కడ యువకులు విపరీతమైనటువంటి విన్యాసాలు ప్రకటించి వాళ్ళ దేశం కోసం ఎంతో శ్రమ పడతా ఉన్నారు. వాళ్ళ దేశానికి పేరు వచ్చే విధంగా ఉంటారు. కానీ భారతదేశంలో మరి గంజాయి తాగుతూ గంజాయి విలాసాల కోసం పోయి మొత్తం దేశానికి చెడ్డ పేరు వచ్చే విధంగా యువకులందరూ మరి ప్రవర్తిస్తారు. కాబట్టి గంజాయి అనే దానికి చాలా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. యువత మరి గంజాయికి చాలా దూరంగా ఉండాలి. మనం మంచి విద్య వైపు నడవాలి తప్ప ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. కోయడం మురళి నా కూడా గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఇటు విద్యార్థులు అదేవిధంగా యూతే టార్గెట్ కూడా ఈ గంజాయి వినియోగం బాగా పెరిగిపోతుంది. సో మొత్తంగా ఇటు పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు అదేవిధంగా సమిష్టి బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ గంజాయి వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ వినయ్ కుమార్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ నుంచి. ఈ